నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నా ఇష్టం నా రాష్ట్రం అనుకునే రోజులు పోయాయి. అనుంగులకు అనుకూలంగా ఓటు బ్యాంకే ప్రధానంగా సాగిన ఆ లెక్కలు మారే టైం వచ్చింది. జస్టిస్ కమిషన్ నీడలో పారదర్శకంగా ఉండేలా ప్లాన్. మొత్తానికి తెలంగాణపై మరోసారి గీతల యుద్ధం మొదలైంది. దశాబ్దం కిందట గీసిన మ్యాప్ ఇప్పుడు మళ్ళీ మారిపోబోతుందా? 33 జిల్లాల నజరాన లెక్కకు 17 జిల్లాల రేషనలైజేషన్తో రేవంత్ సర్కార్ చెక్ పెట్టబోతోందా? ఇది కేవలం సరిహద్దుల మార్పేనా, లేక గత పాలకుల ముద్రను చెరిపేసే రాజకీయ వ్యూహమా? నచ్చితే జిల్లా, లేదంటే మండలం అన్నట్టు సాగిన విభజనపై ఇప్పుడు సర్జరీ మొదలైంది. మరి ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా, వికటిస్తుందా? ఒక్కటే టెన్షన్, ఒక్కటే కన్ఫ్యూజన్. అసలు ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది పాలనా సౌలభ్యమా, పక్కా పొలిటికల్ స్కెచ్చా? గీతలు ఎవరి తలరాతులు మారుస్తాయో ఆ ఆసక్తికర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ముఖ చిత్రం మరోసారి మారుతోంది. పాలనా సౌలభ్యం పేరుతో గీసిన గీతలను చెరిపేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల వ్యవస్థలో పాలన కంటే ప్రచారం ఎక్కువైందన్నది ప్రభుత్వ అంతర్గత భావన. జిల్లాలంటే కేవలం బోర్డులు, బంగళాలు కాదు, అవి ప్రజలకు సేవ అందించే పటిష్టమైన యంత్రాంగం కావాలి అన్న ముఖ్యమంత్రి ఆలోచన ధోరణి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వం నచ్చితే నజరానా అన్నట్లుగా రాజకీయ అవసరాల కోసం అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసిందన్నది కాంగ్రెస్ సర్కార్ ప్రధాన ఆరోపణ. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, కానీ అది విచ్ఛిన్నం కాకూడదు. అందుకే మళ్లీ మొదటికే వస్తున్నాం. లోక్సభ నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 17కు కుదించాలన్న ప్రతిపాదన వెనుక కేంద్ర నిధుల సమీకరణతో పాటు పాలనను ఒక గాడిలో పెట్టాలన్న వ్యూహం దాగి ఉంది. ప్రభుత్వం ఎందుకింత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది అన్న ప్రశ్నకు సమాధానం గణాంకాల్లోనే ఉంది. ఒక జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే మరో జిల్లాలో కేవలం ఒక నియోజకవర్గమే ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సమానత్వాన్ని దెబ్బతీయడమే. సీఎం రేవంత్ చెప్పినట్లు ఒకచోట 1,50,000 జనాభాకు ఒక మండలం ఉంటే మరో చోట కేవలం 4,000 మందికి ఒక మండలం ఏర్పాటు చేయడం అనేది పాలనాపరమైన ఆత్మహత్యతో సమానం. దీనివల్ల అధికారుల పనితీరులో తీవ్రమైన అసమతుల్యత ఏర్పడింది. పని భారం ఒకరికి మోయలేనంతగా ఉంటే మరొకరికి అసలు పనే లేని పరిస్థితి. ఈ ఇర్రేషనల్ విధానాన్ని సరిదిద్దకపోతే బడ్జెట్ కేటాయింపుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు ప్రతిదీ గందరగోళంగా మారుతోందన్నది ప్రభుత్వ వాదన. అందుకే ఈ అస్తవ్యస్త విభజనను ముగింపు పలికి రేషనలైజేషన్ అనే మంత్రంతో ముందుకు సాగుతోంది ప్రభుత్వం. రాజకీయ నాయకులు గీతలు గీస్తారు, ఆఫీసర్లు ఫైళ్లు మారుస్తారు, కానీ ఈ మార్పుల మధ్యలో నలిగిపోయేది మాత్రం సామాన్య ప్రజలే. గత విభజన తర్వాత ఇప్పటికీ చాలా మందికి తమ జిల్లా కేంద్రమేదో తమ మండలమేదో తెలియని అయోమయం ఉంది. తాజాగా ప్రభుత్వం ఆలోచిస్తోన్న విధానంతో మా ఊరు పక్క జిల్లాలోకి వెళుతుందా, మా కలెక్టరేట్ మారుతుందా అన్న ప్రశ్నలు పల్లెల్లో వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న చిన్న జిల్లాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక, సిబ్బంది కొరతతో పనులు జరగక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. బోర్డులు ఉన్నా సేవలు లేని జిల్లా కంటే పనులు జరిగే పటిష్టమైన జిల్లాలే మేలన్నది ఒక వర్గం ప్రజల వాదన. ఈ సందిగ్ధతను తొలగించడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రజల ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్ష్యం వరంగల్, హనుమకొండ విభజన. చారిత్రక నగరమైన ఓరుగల్లును 2 జిల్లాలుగా చీల్చడం వల్ల అక్కడి ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. రోడ్డుకు ఒకవైపు వరంగల్ జిల్లా, మరొక వైపు హనుమకొండ జిల్లా అన్నట్లుగా మారిన పరిస్థితి పాలనను సంక్లిష్టం చేసింది. కవల పిల్లల్లాంటి నగరాలను విడదీసి ఏం సాధించారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం, అభివృద్ధి పనుల్లో జాప్యం అక్కడి ప్రజలను విసిగించాయి. అందుకే ఇప్పుడు ఆ 2 జిల్లాలను మళ్లీ కలిపివేయాలన్న డిమాండ్ ప్రజల నుంచే బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఈ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉంది. ప్రజల సెంటిమెంటుకు పాలనా సౌలభ్యానికి మధ్య సమతుల్యత సాధించే క్రమంలో వరంగల్ పునరేకీకరణ ఒక కీలక మలుపు కాబోతోంది.
లోక్సభ నియోజకవర్గాలను జిల్లాల ఏర్పాటు ప్రామాణికంగా తీసుకోవాలన్న ఆలోచన వెనుక బలమైన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రాటజీ ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులు సాధారణంగా పార్లమెంటు నియోజకవర్గం ఆధారంగానే మంజూరవుతాయి. జిల్లా పరిధి, పార్లమెంటు పరిధి వేరువేరుగా ఉండడం వల్ల నిధుల వినియోగంలోనూ పర్యవేక్షణలోనూ చిక్కులు వస్తున్నాయి. ఒక ఎంపీ 3-4 జిల్లాల అధికారులతో మాట్లాడాల్సి వస్తోంది. అదే 17 లోక్సభ స్థానాలకు 17 జిల్లాలు ఉంటే ఒక ఎంపీ, ఒక కలెక్టర్, ఒక ఎస్పీ ఇలా పాలనా యంత్రాంగం ఒకే గొడుగు కిందకు వస్తుంది. ఇది జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. అంతేకాకుండా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్లానింగ్. రాజకీయంగా ఇది రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ స్ట్రోక్. జిల్లాలను తగ్గిస్తే ప్రతిపక్షాల నుంచి, సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఈ నిర్ణయాన్ని నేరుగా ప్రభుత్వం తీసుకోకుండా జ్యుడిషియల్ కమిషన్ చేతిలో పెట్టింది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో కమిషన్ వేయడం ద్వారా ఈ ప్రక్రియను చట్టబద్ధతను, నిష్పాక్షికతను ఆపాదించాలన్నది వ్యూహం. ఇది మేము చేసిన మార్పు కాదు, కమిషన్ ఇచ్చిన నివేదిక అని చెప్పుకోవడానికి, రాజకీయ విమర్శలను తిప్పికొట్టడానికి ఈ కమిషన్ ఒక కవచంలా పనిచేస్తుంది. గత ప్రభుత్వం చేసినట్లుగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పడం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా వెళుతున్నామన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపడం ఇందులో ఉన్న అసలు రాజకీయ ఎత్తుగడ. సహజంగానే ఈ ప్రతిపాదనపై రాజకీయ యుద్ధం మొదలైంది. జిల్లాల ఏర్పాటును తమ ఘనతగా చెప్పుకునే బీఆర్ఎస్ ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజలకు పాలనను దగ్గర చేస్తే కాంగ్రెస్ మళ్లీ దూరం చేస్తోంది అని గులాబీ నేతలు మండిపడుతున్నారు. జిల్లాల రద్దును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు బీజేపీ వైఖరి ఆసక్తికరంగా ఉంది. ఉన్న జిల్లాలను రద్దు చేయడం సరికాదంటూనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన విభజన అశాస్త్రీయమని ఒప్పుకుంటోంది. అంటే మార్పు జరగాలి, కానీ అది తమకు రాజకీయంగా నష్టం చేయకూడదన్నది కమలనాథుల ఆలోచన. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశమే ప్రధాన అస్త్రంగా మారబోతోంది. జిల్లాల సంఖ్య తగ్గితే ఆయా జిల్లాల్లోని పార్టీ క్యాడర్ నాయకత్వంపై పడే ప్రభావం గురించి అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యమంత్రి పదే పదే వాడుతున్న నజరానా అనే పదం గత పాలనలోని లోపాలను ఎత్తి చూపడానికి వాడుతున్న బలమైన అస్త్రం. ఒక నాయకుడికి నచ్చిన ఊరిని మండలంగా చేయడం, ఓట్ల కోసం జిల్లాలను ముక్కలు చేయడం వల్ల వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నది సర్కార్ భావన. 6 నెలల పాటు రాష్ట్రమంతా తిరిగి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆ తర్వాతే కమిషన్ నివేదిక ఇస్తుందని చెప్పడం ద్వారా మేము వింటున్నాం అనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇది కేవలం సరిహద్దుల మార్పు మాత్రమే కాదు, పరిపాలనలో జవాబుదారీతనం తీసుకురావడానికి చేస్తోన్న ప్రయత్నం. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హేతుబద్ధతే ప్రమాణంగా నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. జోనల్ వ్యవస్థ, ఉద్యోగ బదిలీలు, సీనియారిటీ లిస్టులు ఇవన్నీ జిల్లాల వారీగా ఉంటాయి. ఇప్పుడు జిల్లాల సంఖ్య మారితే ఈ మొత్తం వ్యవస్థను మళ్లీ మొదటి నుంచి సరిచేయాల్సి ఉంటుంది. ఈ కొత్త పునర్విభజన పెద్ద సవాలనే చెప్పాలి. మళ్లీ కొత్త కార్యాలయాలు, కొత్త పోస్టింగులు, కొత్త పరిధులు ఇవన్నీ పరిపాలనలో కొంత గందరగోళం తెప్పిస్తుంది. పరిపాలనను గాడిన పెట్టే ప్రయత్నంలో అది పూర్తిగా పట్టాలు తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉద్యోగ సంఘాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరో కీలకమైన ప్రశ్న ప్రజల మెదళ్లను తొలిచేస్తోంది. అది మౌలిక వస్తుల కల్పన. భవిష్యత్తు గత ప్రభుత్వ ప్రతి జిల్లా కేంద్రంలోనూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రాజప్రాసాదాలు తలపించేలా సమీకృత కలెక్టరేట్లను, ఎస్పీ ఆఫీసులను నిర్మించింది. ఇప్పుడు జిల్లాలను రద్దు చేస్తే ఆ భారీ నిర్మాణాల పరిస్థితి ఏంటి? అవి నిరుపయోగంగా మారుతాయా, లేక వేరే ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకుంటారా? అన్నింటికంటే ముఖ్యంగా జిల్లాల మార్పు అనేది రాష్ట్రం ఒక్కటే తీసుకునే నిర్ణయం కాదు. దీనికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ అవసరం. జోనల్ వ్యవస్థ, మల్టీ జోన్ల విభజన అంతా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే జరిగింది. ఇప్పుడు జిల్లాలను మారిస్తే జోన్లను కూడా మార్చాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి.
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రతిపాదనను అంత సులభంగా ఓకే చెబుతుందా అన్నది పెద్ద సందేహం. ఒకవేళ కేంద్రం కొర్రీలు పెడితే ఈ మొత్తం ప్రక్రియ సాగే ప్రమాదం ఉంది. రాజకీయ వైరుధ్యాల మధ్య ఈ సాంకేతిక చిక్కుముడిని రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా విప్పుతుందో వేచి చూడాలి. ఈ మొత్తం ఎపిసోడ్కు క్లైమాక్స్ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉండబోతోంది. కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో విస్తృత చర్చ జరగనుంది. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుపోతామని ప్రభుత్వం చెబుతున్నా అసెంబ్లీ సాక్షిగా రచ్చ జరగడం ఖాయం. ప్రభుత్వం తన నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదం ముద్ర వేయించుకుని చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని చూస్తోంది. తద్వారా భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడుతోంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ కఠిన నిర్ణయమని ప్రభుత్వం వాదిస్తుంటే రాజకీయ కక్ష సాధింపు అని విపక్షాలు దాడికి సిద్ధమవుతున్నాయి. ఈ చర్చ కేవలం జిల్లాల గురించే కాదు, తెలంగాణ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా. జిల్లాల సంఖ్య మారడం వెనుక ఉన్నది అంకెల గారడీ కాదు, అంచనాల మార్పు. ఇది ప్రభుత్వం చెబుతున్నట్లు హేతుబద్ధీకరణ అవుతుందా, లేక విపక్షాలు ఆరోపిస్తున్నట్లు రాజకీయ క్రీడ అవుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా గీతలు మారుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి, కానీ కొత్త సమస్యలను సృష్టించకూడదు. కమిషన్లు, నివేదికలు ఎలా ఉన్నా అంతిమంగా ప్రజలకు పాలనా సౌకర్యవంతంగా ఉంటేనే ఈ మార్పుకు సార్థకత. తెలంగాణ ప్రజలు మరోసారి ఓపికగా ఈ మార్పును గమనిస్తున్నారు. వారి తీర్పు, వారి సహకారం ఈ ప్రక్రియ విజయవంతం అవ్వడానికి కీలకం. ఇది కేవలం అంకెల గారడీ కాదు, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అస్తిత్వ ప్రశ్న. 33 జిల్లాల వికేంద్రీకరణ అయినా, 17 జిల్లాల హేతుబద్ధీకరణ అయినా అంతిమంగా గెలవాల్సింది రాజకీయ ఎత్తుగడలు కాదు, సామాన్యుడి ఆశలు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పటాలు మారిపోతే పాలనలో పట్టు తప్పుతుందే కానీ ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. రేవంత్ సర్కార్ తలపెట్టిన ఈ ఆపరేషన్ చేంజ్ గజిబిజి గీతలు సరిచేస్తుందా, లేక కొత్త చిక్కుముడులు వేస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మ్యాపులో గీసే గీత ఏ ఒక్కరి రాజకీయ ప్రయోజనానికో కాకుండా పేదవాడి ఇంటికి పాలన చేర్చే రాజమార్గంలా ఉండాలి. అప్పుడే ఈ మార్పుకు ఒక అర్థం, పరమార్థం. చూద్దాం కమిషన్ ఎలా నిర్ణయిస్తుందో, ప్రభుత్వం వేసే ముందడుగు ఎలా ఉంటుందో.